5 టైమ్ ఛాంపియన్ చెన్నై, అదే 5 టైమ్ ఛాంపియన్ ముంబై, 3 టైమ్ ఛాంపియన్ కోల్కతా. సోఫా టేబుల్లో ఎక్కడున్నాయో తెలుసా? బాటంలో ఉన్నాయి. ఒక్కసారి గెలవని పంజాబ్ టేబుల్ టాప్లో ఉంది. ఒకేసారి గెలిచిన ఆర్సీబీ అండ్ ఆర్ఆర్ సెకండ్ అండ్ థర్డ్ ప్లేసుల్లో ఉన్నాయి. కారణం ఏమిటో తెలుసా? టీముల్లో బ్యాలెన్స్ కొరవడము, ఆ బ్యాలెన్స్ మెయింటైన్ చేయడము. ఒకప్పుడు జైంట్ టీమ్స్ అని చెప్పుకున్న ముంబై, చెన్నై అండ్ కోల్కతాలు ఆ రోజుల్లో బ్యాలెన్స్ మెయింటైన్ చేసేవి. ఇప్పుడు కేవలం ఆ ఫ్రాంచైజీలు ఆటగాడి పేరు అనౌన్స్ చేయగానే ఎగబడి కొనుక్కున్నాయి తప్ప మనం బ్యాలెన్స్ కోల్పోతున్నామన్న విషయాన్ని గమనించడం మానేశాయి. అఫ్కోర్స్ ఆ టీంలో కూడా యంగ్స్టర్స్ ఉన్నారు, కానీ వాళ్ళకి ఆడే అవకాశం ఆ ఫ్రాంచైజీలు, ఆ మేనేజ్మెంట్లు ఇస్తున్నాయా? కేవలం నెట్స్లో మాత్రమే వాళ్ళని వాడుకుంటున్నాయి. వేరాస్ టేబుల్ టాప్లో మనం చెప్పుకుంటున్న పంజాబ్, ఆర్ఆర్ అండ్ ఆర్సీబీ ఆ బ్లెండ్ మెయింటైన్ చేస్తున్నాయి. యంగ్స్టర్స్ని, ఆల్రౌండర్స్ని, సీనియర్స్ని సమంగా ఉంచుతూ జట్టు అవసరాలకు తగ్గట్టుగా మార్పులు చేసుకుంటూ ముందుకెళ్తున్నాయి. కానీ చెన్నై, ముంబై అండ్ కోల్కతా అక్కడే ఉండిపోయాయి. ఇప్పటికైనా ఈ విషయం ఆ టీములు రియలైజ్ అవుతాయా? టీముల్లో మార్పులు చేస్తాయా? ఇక నుంచైనా పైకి ఎగబాకే ప్రయత్నం చేస్తాయా? యంగ్స్టర్స్కి అవకాశం కల్పిస్తాయా? మీరేమనుకుంటున్నారు? లైక్ చేసి కమెంట్ రాస్తూ షేర్ చేయండి.